మనతో వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా న్యాయవాది, ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు. నమస్తే సార్. ఏంటి అరెస్టు అనివార్యంగా ఉన్నట్టుంది, కానీ ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? మన దగ్గర బైట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. రైట్, కేటీఆర్ గారు మాట్లాడిన బైట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. బట్ కేటీఆర్ గారు ఈరోజు మళ్ళీ సేమ్ పాట, నేను తెలంగాణ బిడ్డను, ఒక మంచి బిడ్డను, నేను ఎవరో వేరే వాళ్ళు తెలంగాణకి నోటు కేసులు ఇరుక్కున్నట్లుగా అలాంటి వాడిని కాదు నేను అని చెప్పి మళ్ళీ రేవంత్ గారిని మాట్లాడుతూ కార్నర్ చేస్తూ మాట్లాడటం జరిగింది. ఎలా చూడాలంటారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి అందరికీ నమస్కారం. ఒకటేమంటే అండి, కేటీఆర్ అనే వ్యక్తి ఒక కేసీఆర్ కొడుకు కనుక కాకపోతే ఈరోజు నిజంగా కూడా నాంపల్లి దర్గా దగ్గర కూడా కూర్చొని అడుక్కున్నా ఎవడు కూడా వాడిని కేర్ చేసేటోడు కాడు, అటువంటి పరిస్థితి. రెండోది, మా హనుమంతరావు గారు గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పిండ్రు. నేను మొన్న కూడా ఏదో డిబేట్లో మధు యాష్కి గారు మాట్లాడిన బయట కూడా నేను చూపించడం జరిగింది. నేను ఈరోజు కూడా అందరు ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ కూడా ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే మాటల మాంత్రికుడు. ఎందుకంటే కేసీఆర్ అటువంటిదే ఈరోజు నన్ను గెలిపిస్తే అధికారంలో ఉంటా, లేకపోతే ఫామ్ హౌస్లో పండుకుంటాను. నిజంగా కూడా ఈరోజు కేసీఆర్ని మెచ్చుకోవచ్చు. ఒక ఉద్యమ కాలంలో ఇచ్చిన మాట మీకైతే విలువ పెట్టకుండా అట్లీస్ట్ ఈ మొన్న ఎలక్షన్లో జరిగిన దాంట్లో ఒక సంవత్సరం నుంచి ఇట్లా వండుకుంటూ నన్ను ఓడగొడితే మటుకు నేను ఫామ్ హౌస్లో వండుకుంటాను ఆయన ఆ మాట మీద ఉండు. కానీ ఇదే కేటీఆర్ మటుకు అన్ని ద్వంద్వ వైఖరి. మొత్తానికి నేనే ఈ కార్ రేస్కి 55 కోట్లు ఇచ్చిన కేటీఆర్ గారు కూడా ఫామ్ హౌస్లో పడుకుంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదనా మీ ఫీలింగ్? అంటే ఆయన ఏమంటాడంటే, నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే అన్ని అబద్ధాలు మాట్లాడము, బట్టేబాజీ మాటలు మాట్లాడము, నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు. 55 కోట్లు నేనే ఇచ్చిన, ముఖ్యమంత్రిగా నేనే ఇచ్చిన, లేకపోతే దాన్ని జైల్లో పెట్టండి దమ్ముంటే పెట్టండి అన్నాడు. దమ్ముంటే పెట్టండి అని ప్రెస్ మీడియా ముందు మాట్లాడతాడు. అక్కడ ఏదైతే కోర్టుల పిటిషన్లు ఏం పెడతాడు, నాకేం సంబంధం లేదు, అధికారులు దీన్ని చూసుకోవాలా నేను చెప్పడం మటుకు మంత్రిగా చెప్పిన అధికారులు తప్పిదం చేసిండు అనేది అక్కడ పిటిషన్లో చెప్తాడు. అంటే ద్వంద్వ వైఖరి. ఇక్కడ మీడియా ముందు మాట్లాడడమో నేను పెద్ద పైల్వాన్ని, లేకపోతే నాకు బాగా దమ్ముంది, నేను దమ్మున మొనగాని అంటాడు. పిరికి పందలాగా నాకు అడ్వకేట్ ఉంటేనే పోతా, లేకపోతే నేను పోను అనే రకంగా మాట్లాడతాడు. కనీసం వాళ్ళ చెల్లెని చూసుకొనైనా బుద్ధి చేసుకోవాలా. ఈడీ అరెస్ట్ చేస్తే లోపల పోయి మంచిగా ఉండేసి వచ్చింది, మాట్లాడితే కడిగిన ముత్యం. అసలు ముత్యం అయితే కదా కడిగితే మళ్ళీ ముత్యంలాగా కనబడడానికి. దొంగలు, దోపిడి దొంగల్లాగా తెలంగాణని 10 సంవత్సరాలు దోసుకున్నారు. ఇంకా అబద్ధాలు మాట్లాడమే. ఈ కార్ రేస్లో ఆల్రెడీ మీరు ఏదైతే ఎలక్షన్లో ఎలక్షన్ కమిషనర్కి పర్మిషన్ తీసుకున్నారా, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చిండ్రు? అదే కాకుండా 41,000 కోట్ల రూపాయలు మీకు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి మళ్ళీ రిటర్న్గా. ఇప్పుడు ఒక 2 నెలల కిందమే రిజిస్టర్ అయిన గ్రీన్కో కంపెనీ మీకు ఇమీడియట్గా ఈ కార్ రేస్ అసలు లండన్కి, అదేమి లండన్లో ఉన్న గవర్నమెంట్ కంపెనీ కాదు, అది ఒక ప్రైవేట్ ఫాము. దానికి నువ్వు మొత్తానికి మాట్లాడుకొని నువ్వు నీ లావాదేవీలు ఏవో అక్కడ క్లియర్ చేసుకొని నువ్వు ఈ కార్ రేస్ అని దానివల్ల ప్రపంచము తెలంగాణకి ఏదో ప్రైడ్ వచ్చింది, లేకపోతే తెలంగాణకి దీనివల్ల ఏదో బెనిఫిట్ వచ్చింది. మీ వల్ల తెలంగాణ పరువు పోయింది. మొత్తానికి యాస భాష యువకులనంతా తాగుబోతులను తయారు చేసారు. ఈరోజు మీరు చెప్పిన మాట మీద ఒక్క మాట మీద నిలబడలే. ఈరోజు స్వయాన గతంలో ఉన్న కేసీఆర్ గారే మాట్లాడడం జరిగింది. ఏమని? దళితులకు ఏదైతే దళిత బంధు ఇస్తున్నామో దాంట్లో 30% మావోలే తీసుకున్నారు, దీని మీద విచారణ. ఒక ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నప్పుడు నువ్వు విచారణ డైరెక్ట్ చేసుకుని వాళ్ళని సస్పెండ్ చేయాలి. అది పెట్టి ప్రెస్ మీద నువ్వు కూడా మాట్లాడుతావు. రైట్ శివలాల్ గారు, రామ్మోహన్ గారు ఏదో మాట్లాడుతున్నారు. రామ్మోహన్ గారు ఏదో ప్రశ్నలు సంధిస్తారంట, మీకు ఆయనతో మాట్లాడతాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు వాయిస్ వస్తలేదు.